అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను టిఫిన్ చేసుకున్నాను. ఈ టిఫిన్ పేరు పెసరట్టు. అదిగో రోజు నువ్వు అన్నం తింటావు కదా, ఇదేంటి మళ్ళా కొత్తగా టిఫిన్లు మొదలు పెట్టావు అనుకుంటున్నారా? కాదండోయ్, కొంచెము ఆరోగ్యం బాగాలేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు. అదొకటి. మళ్ళీ ఈ దోశ పెట్టుకొని కచ్చుకొని ఒక 4 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు దాన్ని ఓపెనింగే చేయలేదు. ఇలా సుస్థిగా ఉంది, అన్నం తినబుద్ధి అవుతలేదు కదా, దోశలు వేసుకుంటే కొంచెం రుచిగా వస్తాయి అనుకున్నాను. కానీ ఆ బియ్యపిండి దోశల కంటే ఇట్లా పెసర్ల దోశ వేసుకుందామని పెసర్లు నానబెట్టుకున్నా రాత్రి. 2 గ్లాసుల పెసర్లకి సగం గ్లాసు బియ్యం పోసి నానబెట్టుకున్నాం. ఇవి నానినాక పొద్దునయ్య ఆ పెసర్లలో, నానబెట్టిన పెసర్లు ఆ బియ్యంలో 5-6 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీరాకు, కలేమాకు ఇవన్నీ వేసి రుబ్బుకున్నా. సరిపడ ఉప్పు కూడా వేశాను. రుబ్బుకున్న దోశలని ఆ కొత్త దోశ ప్లేట్ మీద దోశలు వేసుకున్నా. ఇక పల్లి చట్నీ చేసుకోలేదు, ఎందుకంటే ఒకదాని కోసం ఏం పల్లి చట్నీ చేయాలి అని చేసుకోలేదు. ఇక కలేమాకు చట్నీ ఉంది కదా, అదొక స్పూను. ఇది ఈ రకంగా కడుపులో పడిపోతుంది. అదో స్పూను కలేమాకు చట్నీ వేసుకొని మంచిగా ఇట్లా వేడి వేడి దోశలు వేసుకొని, కొత్త ప్లేట్ కదండి, మన ఆడవాళ్ళకి ఏదైనా కొత్త వస్తువు అంటే దాన్ని చేసేదాకా అబ్బాయి ఎలా వస్తాయో అనుకుంటాము. కానీ నేను 4 నెలలు అవుతుంది దాన్ని కొనుకొచ్చి, కానీ వాడలేదు. తినేవాళ్ళు లేరు, ఏం చేయను. మా వారికేమో రోజు అన్నమే కావాలి, టిఫిన్లు తక్కువ. తక్కువ కాదండి, అసలే తక్కువ. తనకు తినని టిఫిన్ ఏదైనా ఉంటే అసలే తినరు, తెలిసిన వంట అయితేనే తింటారు. అదొకటి. ఈ కొత్త దోశ ప్లేట్ మీద 2 దోశలు వేసుకొని తిన్నాను. నాలుక రుచిగా అయింది. కొత్త దోశ